వెల్కమ్ టు రాధా స్వీట్ హోమ్. వెజ్ బిర్యానీకి కావలసిన పదార్థాలు: కొత్తిమీర, టమాటా, బంగాళదుంప, క్యారెట్, పుదీనా, కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు. మసాలా దినుసులు: బిర్యానీ ఆకు, బిర్యానీ దినుసుల పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు, దాల్చిన చెక్క, లవంగాయలు, యాలకులు. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి, 5 స్పూన్ల ఆయిల్, ఆయిల్ వేడెక్కినాక లవంగాయలు, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, బంగాళదుంప, క్యారెట్, టమాటా కట్ చేసుకుని దాంట్లో వేసి కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. బిర్యానీ దినుసులన్నీ పౌడర్ చేసి ఉంచుకోవాలి. 1/2 కేజీ బియ్యానికి 1 స్పూన్ పౌడర్ వేసుకుంటే బాగుంటుంది. పౌడర్ వేసుకున్నాక కూరగాయ ముక్కలన్నీ బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు, 1/2 స్పూన్ కారం, 2 స్పూన్ల ఉప్పు, 2 గరిటెల పెరుగు. ఈ బిర్యానీ రైస్కి మామూలు బియ్యంకి అయితే ఒక 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. బిర్యానీ రైస్కి అయితే 1కి 1.5 వాటర్ పోసుకోవాలి. మీల్ మేకర్ కూడా వేసి బాగా కలుపుకొని వాటర్ పోసుకొని నానబెట్టి ఉంచుకోవాలి 1 గంట బియ్యం. ఎసరం మరిగిన తర్వాత బియ్యం వేసి రుచికి సరిపడా ఉప్పు చూసుకోవాలి. మూత పెట్టి 2 విజిల్లు రానివ్వాలి. 10 మినిట్స్ అయినాక మూత తీసి బౌల్లోకి సర్వ్ చేసుకొని దీంట్లోకి పెరుగు చట్నీ చాలా బాగుంటుంది. ఆ విధానం చూద్దాం. తురుముకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, 1/2 లీటర్ పెరుగు. పెరుగులో ఇవన్నీ వేసుకొని కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. బాగా కలిపి సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.